గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెదురు బొంగులతో తయారు చేసేటటువంటి పరికరాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది తట్టలు, బుట్టలు, విసనకర్రలు ఇలాంటి పరికరాలు మాత్రమే. కానీ ఇదే వెదురు బొంగులతో డుగ్గు డుగ్గుమంటూ నడిపేటటువంటి బుల్లెట్, పురివిప్పి నాట్యం ఆడేటటువంటి నెమలి ఇలాంటి కళాకృతులను నిర్మిస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన వచ్చింది మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య, అంజిలమ్మ దంపతులకు. ఆలోచన వచ్చిన నేపథ్యంలోనే వారు తమలోని ప్రతిభకు పదును పెట్టారు. విభిన్న రకాలైనటువంటి కళాకృతులను తయారు చేస్తూ అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. కృష్ణయ్య, అంజిలమ్మ దంపతులు తయారు చేసినటువంటి వెదురు బొంగుల కళాకృతుల ప్రతిభపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. వెదురు బొంగులతో విభిన్న కళాకృతులను తయారు చేస్తున్నటువంటి కృష్ణయ్య, అంజిలమ్మ దంపతుల ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం మనం. వీరంతా కూడా మహబూబ్నగర్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి దివిటిపల్లి దగ్గరే నివాసం ఉంటున్నారు. ఇక్కడే తమ కళాకృతులన్నింటినీ కూడా తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం వారు తయారు చేసినటువంటి కొన్ని కళాకృతులు ఉన్నాయి, వాటిని చూద్దాం. మొదటగా ఇక్కడ చూస్తున్నాం కదా విజువల్స్లో, నెమలి పురివిప్పి ఆడుతున్నటువంటి ఒక నెమలికి సంబంధించినటువంటి బొమ్మను కూడా పూర్తిగా ఏవైతే వెదురు బొంగులకు సంబంధించినటువంటి పరికరాలతోనే, వెదురు బొంగులతోనే ఈ కళాకృతిని తయారు చేయడం జరిగింది. పూర్తిగా చూస్తున్నాం కదా. నిజానికి మనం ప్లాస్టిక్లో కావచ్చు, ఇతరత్ర పరికరాలతో ఈ రకమైనటువంటి బొమ్మల్ని తయారు చేయడం చూస్తుంటాం. కానీ కేవలం బాంబూస్తో ఈ రకంగా అటు పూర్తిగా నెమలి ఆకారం వచ్చేటట్టు, నెమలి పింఛము, అదేవిధంగా అందమైనటువంటి ఒక నెమలి ఆకారాన్ని కూడా తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దాని కింది వైపున చూసుకున్నట్టయితే ఒక భవనం 2 అంతస్తుల మేడను కూడా నిర్మించారు. పూర్తిగా ఇక్కడ కూడా వెదురు బొంగులు అనే పూర్తిగా వాడడం జరిగింది. అక్కడక్కడ కొంత ఇంటి నిర్మాణానికి కనిపించేలా గ్లాస్ లాంటి పరికరాలని కూడా వాడినటువంటి పరిస్థితి. సో ఇంతే కాకుండా కృష్ణయ్య, అంజిలమ్మ దంపతులంతా కూడా రకరకాల ఆకృతులన్నింటినీ కూడా ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ చూస్తున్నాక బుల్లెట్, గతం నుంచి కూడా బుల్లెట్ అంటేనే యువత అందరికీ కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాంటి బుల్లెట్ పరికరాన్ని కూడా తయారు చేశారు. ఈ బుల్లెట్కు కూడా 2 సైడ్ మిర్రర్లు, ముందు భాగంలో జెండా, కిక్ రాడ్, ఒక బుల్లెట్ వాహనానికి ఎలాంటి పరికరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపించేట్టు తయారు చేశారు. అంతేకాకుండా ఒక రథాన్ని కూడా తయారు చేశారు. మనం పూర్వకాలంలో పాత సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఈ రకమైనటువంటి రథాలపైనే వారంతా కూడా యుద్ధానికి కావచ్చు, ఇతర ప్రాంతాలకు తిరిగేటటువంటి ఆ రకమైనటువంటి రథాలని, అదేవిధంగా చెతక్ వాహనం, గతంలో పూర్వకాలంలో ఉండేటటువంటి చెతక్ వాహనం కావచ్చు, అదేవిధంగా విమానాన్ని కూడా తయారు చేశారు. విమానం గాల్లోకి ఎగురుతున్నటువంటి స్టైల్లో ఉన్నటువంటి ఒక విమానం. ఆ పక్కనే చూసుకున్నట్టయితే ఎద్దుల బండిలు కూడా తయారు చేశారు. ఎద్దుల బండిలు, ఉయ్యాలతో పాటు కీ చైన్లను తొలగించేటటువంటి, ఇంట్లో కొంత అందంగా ముస్తాబు చేసేందుకు కీ చైన్లు తొలగించేటటువంటి పరికరాలు కావచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం అంజిలమ్మ ఇప్పటికి కూడా బుట్టల్ని తయారు చేస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. ఈమె బుట్టల్ని, ఇంట్లోకి కావాల్సినటువంటి మరికొన్ని పరికరాలని, లేడీస్ వాడేటటువంటి జడ క్లిప్పులు లాంటి పరికరాలని కూడా తయారు చేస్తున్నారు. ఈ వెదురు బొంగులతోనే రకరకాల విభిన్నంగా, అంటే మామూలుగా వెదురు బొంగులే కదా, వీటితో కేవలం తట్టలు, పుట్టలు ఇవి మాత్రమే చేస్తారు అనేటటువంటి ఒక అపోహ, అదంతా కూడా ఉండిపోయింది. కానీ అట్లా కాకుండా ఈ వెదురు బొంగులతో ఇంకా ఏం తయారు చేయవచ్చు విభిన్నంగా. అంటే మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో పూర్తిగా ప్లాస్టిక్ మయమైపోయింది. ఏ వస్తువు చూసినా కూడా ప్లాస్టిక్తోనే తయారు చేసినటువంటి వస్తువులు మనకు దర్శనమిస్తుంటాయి. ఇంట్లో పెట్టుకునేందుకు డెకరేషన్ చేసుకునేటటువంటి వస్తువులు కావచ్చు, అదేవిధంగా కొన్ని పిల్లలు ఆడుకునేటటువంటి బొమ్మలు కావచ్చు, మనం నిత్య జీవితంలో ఉపయోగించుకునేటటువంటి వస్తువులు కావచ్చు, అన్నీ కూడా ప్లాస్టిక్ మయమైనటువంటి నేపథ్యంలో పర్యావరణ హితమైనటువంటి ఈ బాంబూస్తో
ఏమేం తయారు చేస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచన వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి పరికరాలన్నింటినీ తయారు చేశారు. అక్కడ చూస్తున్నాం కదా, ఒక పూల కుండీలో పూల మొక్క లాంటి పరికరాన్ని కూడా తయారు చేశారు కృష్ణయ్య వారు. సో ఈ రకంగా విభిన్న ఆకృతులను తయారు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. దాదాపుగా చాలా కాలంగా కూడా వీరంతా కూడా ఈ రకమైనటువంటి పరికరాలనంతా కూడా తయారు చేస్తారు. అసలు నిజానికి కృష్ణయ్యకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఎక్కడ నేర్చుకున్నారు? ప్రస్తుతం వారు ఎక్కడెక్కడికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాల్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కృష్ణయ్య ఉన్నారు. కృష్ణయ్య గారు, చెప్పండి, అసలు మీరు ఈ బాంబూస్‌తో ఈ రకంగా విభిన్న పరికరాలని, విభిన్న ఆకృతుల్ని తయారు చేయాలనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎక్కడ నేర్చుకున్నారు? ఓకే సార్. నా పేరు కృష్ణయ్య. అది డ్యూటిపల్లి మన డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్లో నివాసం ఉంటున్నాము. ప్లస్ ఈ బ్యాంబూతో రకరకాల వస్తువులు తయారు చేయడానికి కారణం, నేను ఫస్ట్ మన ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి చూశాను. ఇలా తయారు చేయొచ్చా, అది బ్యాంబూతో ఇలా తయారు చేయొచ్చా అనే ఆలోచన నాలో కలిగింది. నేను కూడా తయారు చేయాలి, వాళ్ళు చేశారు కదా, వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆలోచన నాలో వచ్చింది. అప్పటి నుంచే ఒకటే ప్రయత్నం, నేను ఏదో కొద్దిగా బయటికి వెళ్ళడం అలా కాకుండా ఒట్టిగా బ్యాంబూతో ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఒకదానికి ఒకటి మించినట్టుగా ఒక్కొక్కటి చేస్తూ పేపర్లో చూడడం, న్యూస్లో చూడడం, అలాంటి బొమ్మలు ఈ రకంగా చేయడం, ఈ రకంగా చేయడం, అలాగ చేస్తూ 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 ఇలా అంటు వస్తువులన్నీ కూడా చేస్తున్నాను. జనాలు కూడా చాలా ఇష్టంతో కొంటున్నారు. గతంలో ఈ యొక్క వెదురు వస్తువులు ప్రతి ఒక్క ఇండ్లల్లో విస్తారంగా ఉండేది. ఏది ఇంతకుముందు చెప్పినట్లు సారు, మన విసనకర్రలు, జల్లెళ్ళు, మన గంపలు అనేక రకాలు ఉండేది. ఎందుకు ఈ వెదురుని వాడాలి అని మీకు డౌట్ కూడా రావచ్చు. ఈ యొక్క వెదురులో ఆయుర్వేదిక గుణాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. ఈ యొక్క వెదురుని చాలా మటుకు తెలిసిన వాళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఏమైందంటే, మారిన ఈ జనరేషన్కి తెలియక అన్నీ ప్లాస్టిక్ వచ్చేసింది. ప్రతి ఒక్కటి తట్ట బుట్ట ప్రతి ఒక్క వస్తువు కూడా ప్లాస్టిక్ వచ్చేసింది. దాన్ని చాలా చౌకగా ఉంటుంది, అల్కగా ఉంటుంది, దానిలోనే ఎక్కువగా వాడుతున్నారు. ప్లాస్టిక్ అనేది నిషేధించుండ్రు. ఈ ప్లాస్టిక్ అనేది వాడడం వల్ల ఏమవుతుందంటే, మనకే ఆరోగ్యాలు కొని తెచ్చుకున్నట్లు ఉంటుంది. ఈ యొక్క వెదురు వస్తువులు అయితే రోజులు వాడి ఆ తర్వాత మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా షోకేస్ ఐటమ్స్లో, ఇవన్నీ కూడా మీకు ఒక 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ, ఇది నేనేం చేశానంటే, ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా ఖరాబ్ కాకూడదు అంటే దీనికి ఒకటి ఈ పుచ్చు ఒకటి రాకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అందుకని దీనికి బ్యాంబూకు నేను తెచ్చిన వెంబడి నేనేం చేస్తానంటే ట్రీట్మెంట్ చేస్తే పుచ్చు అనేది రాదు. ఇక ఎన్ని రోజులైనా ఈ మొత్తం కూడా షోకేస్ ఐటమ్స్లో చాలా ఇష్టపడి కొంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ కానీ ఎక్కడ చాలా నిర్మల్, మంచిర్యాల అక్కడి నుంచి కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. చాలా ఇష్టపడి కొంటున్నారు. చాలామంది పెద్ద వాళ్ళు, డాక్టర్లు కానీ, ఈ లాయర్లు కానీ, జడ్జీలు కానీ చాలామంది కూడా చూశారు, పలకరించారు, ప్రేమ ఆప్యాయతతో పలకరిస్తున్నారు. చాలాగా మంచి కృషి పట్టుదలతో చాలా నేర్చుకున్నారు. మీరు కూడా ఇంకా మీరొక్కరే కాకుండా, మీరు నేర్చుకున్నది మీతోనే అంతరించిపోకుండా చాలామంది కూడా నేర్పియాలి అంటే నేను కూడా అనుకున్నాను. నేను నేర్చుకున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంతరించిపోకుండా నేను మిగతా వాళ్ళకు కూడా నేర్పించాలి అనే ఉద్దేశంతో, పట్టుదలతో అందరూ కూడా నేర్పిస్తున్నాను. ఎప్పుడు నేర్చుకున్నారు? దాదాపుగా మీరు నేర్చుకోవడం అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఎలా నేర్చుకున్నారు? 2013లో ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ పెట్టారు. త్రిపుర వాళ్ళు ఇక్కడ పెట్టారు మూసపేట దగ్గర. అక్కడ నేను మా భార్య ఇద్దరం వెళ్ళాము. ఆమె నేర్చుకున్నది బుట్టలు, తట్టలు. ఆ రకంగా నేను కూడా ఏం చేయలేదు, అక్కడ చూసి అది నేర్చుకుంటే బాగుంటుంది అనే మైండ్లో వచ్చేసింది. ఏమేం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు దాని అనేది నా మైండ్లో తెచ్చుకొని, నేను నా స్వతహాగా నా మైండ్లో తెచ్చుకొని నేను చేసుకుంటూ ఈ రకంగా ముందుకు వచ్చాను. ఆ తర్వాత ఇంకా కొద్దిగా చూస్తే బాగుండే అనే ఉద్దేశంతో కలిగింది నా లోపట. ఆ తర్వాత బెంగళూరులో వెళ్ళాను. అక్కడ కూడా ఫ్రీ గవర్నమెంట్ ఇది. అక్కడికి వెళ్ళి కొన్ని వస్తువుల ఐటమ్స్ వెరైటీ బాగా ఉన్నాయి. ఆ వస్తువులు చూశాక నాకు చాలా ఇష్టం అనిపించింది. ఇంకా నేను దీనిలోనే ఇంకా మంచి వీళ్ళందరికంటే మంచి పేరు తెచ్చుకోవాలి, ఎప్పుడు పేరు తెచ్చుకోవాలి అనుకుంటే ఈ యొక్క వస్తువులన్నీ ఇంకా ఒకదానికి మించింది ఒకటి చేస్తే నాకు అప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇంకా కష్టపడి డే అండ్ నైట్ ఎప్పుడు మనకు వీలుంటే అప్పుడు నేను వెళ్ళి కూర్చొని ఈ ఒక్క వస్తువులన్నీ తయారు చేస్తున్నాను. 2014-15లో
కొన్ని వస్తువులు ఇక్కడ మన ఖమ్మం దగ్గర ఖమ్మం నుంచి ఒక అతను వచ్చాడు. ఈ వస్తువులు 4, 5 వస్తువులు చూసి తీసుకెళ్ళి మన అక్కడ కలెక్టర్ గారికి చూయించారంట. సార్ మా మహేంద్రులందరూ కూడా పని లేదు. ఇప్పుడు వ్యాయామం ఉంది కానీ వాళ్ళకు చేయడం రాదు. ఈ డిజైన్ నేర్చుకుంటే వాళ్ళకు ఉపాధి జీవనం అనేది కలుగుతుంది సార్ అని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే, ఆ తర్వాత బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయ శర్మ సార్కు కొంచెం మనసులో వచ్చి ఇది పెడితే బాగుంటుంది, మేదర వాళ్ళందరూ బాగుంటారు, ఈ బుట్టలు తట్టలు అవన్నీ పాతయని పోయినాయి అని చెప్పి ఇప్పుడు నిజంగానే చాటలు కానీ బుట్టలు కానీ విసనకర్రలు కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా యూజ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు చపాతీ బుట్టలని మా దగ్గరికి వస్తారు అడిగి. అప్పుడు వచ్చేసి 50 రూపాయలకు బుట్ట దొరికేది. కానీ ఇప్పుడు వచ్చేసి 350, 400 రూపాయలు పెట్టి కొంటున్నారు. ఎందుకంటే కూరగాయలు కానీ మన చపాతీలు కానీ అలాంటివి పెడితే అది ఆయుర్వేదిక గుణాలు కలిగి ఉంటుంది కనుక ఇవి ఎదురు లోపట. అంతెందుకు మీకు తెలియకపోతే ఒక్క నిమిషం, మన ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మన హాస్పిటల్లో ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఈ యొక్క వెదురుని దెబ్బల్ని వేసి పట్టి కడతాడు. ఎందుకంటే తొందర కోలుకోవాలని. అందుకని దీని లోపల చాలా మంచి గుణాలు ఉన్నాయి కనుక దీనిలో వెదురు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు బ్యాంబూ వాటర్ బాటిల్ చాలా మటుకు కొంటున్నారు. 300, 500 వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ బ్యాంబూ ఇక్కడ రావట్లేదు. నేను కూడా తయారు చేస్తాను. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటేనంటే 3rd క్లాస్ బ్యాంబూ ఇక్కడ వస్తుంది కనుక ఇది డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అందుకని చేయట్లేదు. అయితే అక్కడ వాళ్ళు చేసి అమ్ముతున్నారు తప్ప. ఇక్కడ ఏంటంటేనంటే అక్కడ బ్యాంబూ నెంబర్ 1 బ్యాంబూ ఇక్కడ రానియట్లేదు. ఇక్కడ బ్యాంబూ అయితే మామూలుగా సన్నగా ఉంటుంది. ఈ రకంగా బ్యాంబూతో చాలా రకరకాలుగా వస్తువులు తయారవుతున్నాయి. 2013 కంటే ముందు మీరు అంటే 2013 నుంచి ఈ రకమైనటువంటి వస్తువులు తయారు చేసుకోవడానికి ట్రైనింగ్ తీసుకున్నారు. అంతకుముందు మీరు కానీ మీ తండ్రి కానీ ఏం చేసేది? మా నాన్న మా అమ్మవారు చాటలు బుట్టలు జల్లెండ్లు చేసేవాళ్ళు. మేము చదువుకి వెళ్ళే వాళ్ళము. అదంతా మేము పట్టించుకునేది లేదు. అయితే 2013లో ఈ ట్రైనింగ్ సెంటర్ ఒట్టిగా వెళ్ళాను. వెళ్ళి చూశాను వాళ్ళు అది చేస్తున్నారు వీళ్ళు ఇది చేస్తున్నారు అంటే. మా భార్య బుట్టలు చాటలు వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు బీదవాళ్ళు కనుక ఆమె నేర్చుకున్నది, నాకు రాదనమాట. తర్వాత ఇంకా ఈమె మా ఇంట్లో చేస్తూ ఉండేది కానీ నాకు రాకపోయేది. ఇంకా నేను ఆ ట్రైనింగ్ సెంటర్లో చూశాను కానీ చేయడం అనేది చాలా ఈజీ అనుకోవడము కాదు, చాలా కష్టపడ్డాను. ఈ ఫెవికాల్తో ఫిక్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. పుల్ల టచ్ చేస్తుంటే ఒక సైడ్ చేస్తుంటే ఇంకో సైడు ఊడిపోయేది. ఆ రకంగా ఓపిక తీసుకొని నేర్పు చాలా అవసరం. నేర్చుకోవాలనే తపన ఉంటే ఎలాగైనా సాధించగలము, ఎలాగైనా నేర్చుకోగలుగుతాం. అంతెందుకు ఇప్పుడెక్కడ మహారాష్ట్ర, కేరళ, మన జార్ఖండ్, త్రిపుర ఎక్కడెక్కడో స్టూడెంట్స్ వచ్చారు. ఎంతో ప్రేమతో ఎంతో ఇష్టంతో స్కేల్ పెట్టి కొలిచి ఇది ఎంత కొలతలు ఇది ఎంత అని నేను చెప్పడంతో వాళ్ళు కొలతలు కొలిచి కట్ చేయడము నేర్చుకోవడము. ఇక్కడ ఒక 60 డేస్ ఇక్కడనే ఉన్నారు. మా లెక్చర్స్ కూడా ఇక్కడనే ఉన్నారు. 4 డేస్ ఇక్కడనే ఉన్నారు లెక్చర్స్ సార్ కూడా. వాళ్ళు కూడా మహబూబ్నగర్లో దిగారు లాడ్జ్లో. అక్కడ నుంచి ఇక్కడ అప్ అండ్ డౌన్ చేశారు. ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోయేవారు. చాలా నేర్చుకున్నారు వాళ్ళు కూడా. మేము నేర్చుకుని ఇది ఇట్లే ఉండి కాకుండా వేరే వాళ్ళకు కూడా మేము చెప్తాము ఇలా తయారు చేసుకో ఇది చేసుకో అని. అప్పుడు చాటలు తయారు చేసేవాళ్ళు ఎంత 50-60 రూపాయలు. కానీ ఇప్పుడు దాదాపు ఒక బుల్లెట్ తయారు చేస్తే నేను 2000, 2400 వరకు కూడా 2500 కూడా నేను అమ్మగలుగుతాను. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక 100, 150 కంటే ఇంకా తక్కువ అంటూ ఏం లేవు. అట్లాగా 2500 ఇట్లా 3000 వరకు వేరే వస్తువులు కూడా పెద్ద ఉన్నాయి. అలా చార్మినార్ అలాగా చేస్తే దాదాపు 8000, 9000, 10,000 వరకు కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను. రాని వాళ్ళు ఏం చేయాలంటే కూడా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, చేయాలని నేర్చుకోవాలని మీకు ఓపిక ఉంటే ఇక్కడ మా ఇంటి దగ్గర రండి. నా సెల్ నెంబర్ కూడా ఇస్తాను 7799846070. ఎవరు కూడా పూల బొక్కెలు కానీ చిన్న ఎద్దుల బండి కానీ చిన్న ఇప్పుడు నెమలి కానీ ఇలాంటి ఏ వస్తువు అయినా కూడా మీకు నేర్పించగలను, చూపించగలను. మీకు ఏ వస్తువులు కావాలని కూడా ఈ సెల్ నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే టైపు మోడల్ కావాలన్నా కూడా నేను చేసి మీకు ఇవ్వగలను. అంటే మీరు ఒకప్పుడు 2013లో నేర్చుకున్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలకు తిరిగి నేర్పించే స్థాయికి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీరు నేర్చుకున్నటువంటి ఈ కళాకృతులను చాలామందికి నేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. ఇప్పుడు వాళ్ళు కూడా నేను మామూలుగా ఏ ఉద్యోగిని గాను
కాకపోతే ఎంప్లాయీస్ని కానీ కాకపోతే వీళ్ళు ఏంటంటే సార్ మాస్టర్ మాస్టర్ కృష్ణయ్య సార్ అని కూడా అందరూ అంటుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. నేను అనుకున్నది సాధించాను అనే సంతోషం, మనసు సంతోషము, చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకు కూడా ఇంకా నేర్చుకోవాలని ఉంది. ఫోన్లు చేస్తారు, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇష్టమైన బొంగు దొరికినప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు. నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. పెద్ద వాళ్ళు కూడా కలిసినప్పుడు మాట్లాడతారు, పలకరిస్తారు. చాలా గ్రేట్ అయ్యా నువ్వు, పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నావు కనుకనే ఈ ఈ దేవుడు అనేది నీకు వరం ఇచ్చాడు. నీ వరపుత్రులాగా నీవు ఇలాంటి వస్తువులు తయారు చేయాలంటే మామూలు విషయం కాదు. ఆ ఓర్పు నేర్పు ఆ దేవుడు, ఆ భగవంతుడు ఇచ్చాడు. కానీ అందరు మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. మామూలు వాళ్ళు ఒక 500 కుటుంబాలు ఉన్నారు, ఎవరు కూడా చేయట్లేదు. అంటే ఏంటంటే ఇంకా అలాగా అంటూ ఉంటారు. నేను అంతే సంతోషపడతాను, కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ నేనేం మాట్లాడాను. నాకు కాకపోతే ఈ యొక్క గవర్నమెంట్ నాకు సహకరిస్తే నేను ఇంకా కూడా ముందుకెళ్ళి ఇంకా చాలా డెవలప్ చేయాలి. పెద్ద మిషన్లు అవి పెడితేనంటే లేబరు కూడా తీసుకొని నేను వాళ్ళకు పని నేర్పించి ఎక్కడెక్కడనో కూడా ఉత్పత్తులు చాలా సెల్ చేయగలను. ఎందుకంటే యావత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసింది, యావత్తు మన ఆంధ్రలో కూడా ట్రైనింగ్ ఇచ్చాం. ప్లస్ ఇక్కడ మన కర్ణాటక వీళ్ళందరూ కూడా నా యూట్యూబ్ చూస్తున్నారు, ప్లస్ అవన్నీ కూడా చూస్తున్నారు. మేము నేర్చుకోవాలనే ఉద్దేశం చాలామందికి ఉంది. కాకపోతే వాళ్ళకు పెట్టుబడి గవర్నమెంట్ అనేది పెట్టలేకపోతున్నది. స్కామ్ ఏదంటే ఒక నెల క్యాంపులు పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు కూడా క్యాంపులు లేవు. కాకపోతే ఇంకా నేను వాళ్ళకి ఇష్టమైతే నేను నేర్పిస్తున్నాను. ఇంటికి వచ్చినాను కూడా నేను హ్యాపీగా నేర్పిస్తాను. ఎందుకు ఇప్పుడు దాదాపు 20, 21, 22 అంత ఏజ్ ఉన్న పిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారు, చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళు ఇంకా కూడా 4-5 రోజులు ఉంటే మాకు అవకాశం ఇచ్చింటే నేను ఇంకా నేర్చుకుంటుంటే అనే ఉద్దేశం వాళ్ళలో కలిగింది. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ ఈ గవర్నమెంట్ ఇచ్చింది మా గవర్నమెంట్ తరపున ఈ డబుల్ బెడ్రూమ్ దీంట్లోనే కూర్చొని అన్ని వస్తువులు తయారు చేస్తున్నాను. ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. చాలా సంతోషం కలుగుతుంది సార్. ఇక్కడ కూడా మన డబుల్ బెడ్రూమ్లో వస్తువులు కూడా కొంటున్నారు, చాలా సంతోషపడుతున్నారు. మిగతా వాళ్ళు మా ఒక ఊరికి దీటుపల్లి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇద్దరు కళాకారులు ఉన్నందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామని వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ రకంగా ముందుకెళ్తున్నాను. ఇంకా గవర్నమెంట్ అయితే ఇస్తే ఇంకా ముందుకెళ్ళి ఇంకా పెద్ద మిషనరీ పెట్టి చాలాగా ప్రోడక్ట్ ఎక్కువగా తయారు చేసి ఎక్కువగా సేల్ చేయాలని నా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దాదాపుగా ఒక రోజులో మీరు ఇలాంటి ఆకృతులను తయారు చేయాలంటే ఎన్ని చేయగలుగుతారు దాదాపుగా? అంటే ఇది ఫెవికల్ కదా సార్. ఫెవికల్ ఇప్పుడు మేక్తో అది ఏది మొలలతో కొడితే ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది. ఇది పతలో ఉంటుంది కనుక దీన్ని ఏం చేయాలంటే ఎట్లా సెట్ చేయాలి, వంపులు సంపులు అది మొలలతో కొట్టడం కాదు, ఇది ఫెవికల్తో ఫిక్స్ చేయాలి. కాబట్టి అది పగలదు. అదే మొలలతో కొడితే తొందరగా అవుతుంది, కానీ అది పర్రెలు వస్తే ఎవరు కూడా కొనరు అనమాట. అందుకని ఫెవికల్తో కొద్దిగా లేట్ అవుతుంది. ఇక ఇప్పుడు అస్సాం వాళ్ళు, త్రిపుర వాళ్ళు ఏం చేస్తారంటే టబ్ బండ్ అనేది దొరుకుతుంది గమ్ము మాదిరిగా, అది మా దగ్గర కూడా ఉంది. అది నేను వాడను, ఎందుకంటే అది వేస్తే ఫిక్స్ అయిపోతుంది మన ముందల. కానీ తర్వాత ఏమవుతుంది, అది ఊడిపోతుంది. అది గమ్ అనేది ఒరిజినల్ కాదు, ఇది ఒరిజినల్. ఫెవికల్తో ఫిక్స్ చేసిన ఏ వస్తువు కూడా మనం ఉడగొట్టాలన్నాక ఆరిన తర్వాత ఇక ఈ యొక్క పెయింట్ వేసినాం కదా, ఈ పెయింట్తో ఇంకా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇది వాటర్ పడ్డానికి కూడా సింక్ కాదనమాట, వాటర్ అనేది బయట వెళ్ళిపోతుంది, లోన్ అనేది తీసుకోదు. అట్లని ఈ యొక్క పెయింట్ వేస్తాం. పెయింట్ అనేది కూడా అన్ని పెయింట్లు వేయరు, దీనికి స్పెషల్గా బ్యాంబూది అలాగా ఉంది. దీనికి ట్రీట్మెంట్ చేసి వేయడం ఒకటి, ప్లస్ ఈ పెయింట్ వేయడం వలన ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మనము డస్ట్ పడ్డాను కూడా ఇట్లా ఒక బట్టతో తుడుచుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ రకంగా చాలామంది కొంటున్నారు, ఇష్టపడి చేస్తున్నారు సార్. సో ఇది చూస్తున్నాం కదా, దాదాపుగా 2013-14 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు అన్ని రకాలైనటువంటి పరికరాలను తయారు చేసేటటువంటి ఆలోచన కూడా పరిజ్ఞానం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో చాలామందికి కూడా కృష్ణయ్య ట్రైనింగ్ ఇస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తరపున ప్రోత్సాహకం ఉంటే గనక ఇలాంటి పరికరాలు మరెన్నో తయారు చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా, అదేవిధంగా రాబోయేటటువంటి తరాలకు బాంబూస్తో ఈ రకంగా పరికరాలను కావచ్చు, బొమ్మల్ని కావచ్చు,
ఇంట్లో వాడుకునేటటువంటి వస్తువుల్ని కూడా తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ప్రభుత్వం కనుక సహకరించినట్టయితే రాబోయే రోజుల్లో ఇలాంటి పరికరాలు మరెన్నో తయారు చేస్తాను. మరింత మందికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ వృత్తిని ఈ విధానాన్ని కూడా వారందరికీ కూడా నేర్పిస్తానంటూ కూడా కృష్ణయ్య తెలియజేస్తున్నారు. పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.